హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అవ్వడం లేదండి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. లోన్ వల్ల ఇంట్లో కూడా పని ఎక్కువగా ఉంటుంది కదా, అండ్ బాబుతో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు స్క్రీన్కి బాగా అడిక్ట్ అయిపోతారా, ఏదర్ మొబైల్ కానీ లేదా టీవీకి కానీ. అందుకే నేను ఎక్కువగా వాడితో టైం స్పెండ్ చేస్తున్నాను. సో దానివల్ల వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా అవ్వడం లేదండి. తిరిగినప్పుడల్లా వీడియోస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే ఒక కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మ్యాంగో సూజీ కేక్ చేయడానికి ముందుగా ఒక ఫుల్ కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా చేయాలి. మనం ఈ కేక్లో మైదా వాడటం లేదండి, అందుకే ఇది గ్రైండ్ చేయాలి. ఈ కేక్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయలేమండి. 2 లేదా 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు. తర్వాత టేస్ట్ మారిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన సూజీ పౌడర్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బాగా పండిన ఒక మీడియం సైజ్ మామిడి పండుని తొక్క తీసి ముక్కలుగా చేసి వెయ్యాలి. ముక్కలు చేసిన తర్వాత 1 కప్పు మామిడి పండు ముక్కలు వచ్చాయండి. 1 కప్పుకి 1/2 కప్పు పంచదార వేయాలి. ఈ రెండింటిని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మ్యాంగో పేస్ట్ని ఒక బౌల్లో వేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు దాకా వెన్న వేయాలి. వెన్న రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఇది ఇంట్లో తయారు చేసిన అన్సాల్టెడ్ బటర్. మీరు సాల్టెడ్ బటర్ అయినా వాడచ్చు. వెన్న వేసి ఒకసారి కలిపిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టిన సూజీ పౌడర్ని కొంచెం కొంచెంగా వేస్తూ లంప్స్ లేకుండా బాగా కలపాలి. సూజీ పౌడర్ వేసి కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలు వేసి కలపాలి. పాలని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఇలా లంప్స్ లేకుండా అన్నిటినీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట నుండి గంట సేపు పాటు అలానే ఉంచాలి. సూజీ బాగా నానితే కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 40 మినిట్స్ అలానే ఉంచానండి. 40 మినిట్స్ తర్వాత తీసి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 4 నుండి 5 స్పూన్ల పాలు వేసి కలపాలి. బేక్ చేయడం కోసం నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి. స్టీల్ గిన్నె అడుగున సైడ్స్లో కూడా మొత్తం వెన్న అప్లై చేయాలి. ఇలా వెన్న అప్లై చేసిన తర్వాత కేక్ బ్యాటర్ని మనం రెడీ చేసిన మౌల్డ్లో వేసి ఒక 4 to 5 టైమ్స్ ట్యాప్ చేయాలి. మీదని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు. బేక్ చేయడానికి లోతుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని లోపల ఒక లేయర్ సాల్ట్ వేయాలి. సాల్ట్ కానీ ఇసుక కానీ వేయచ్చండి. ఏమీ వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే గిన్నె కొంచెం మాడుతుంది. గిన్నె అడుగును ఎక్కువగా మాడకుండా ఉండడం కోసం ఇలా సాల్ట్ లేదా ఇసుక వేయాలి. కేక్ మౌల్డ్ని డైరెక్ట్గా ప్లేస్ చేయకుండా 3 లెగ్ స్టాండ్ కానీ ఇలా ఒక చిన్న గిన్నె ఏదైనా పెట్టి దాని మీద ప్లేస్ చేయాలి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేయాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండొచ్చండి. 40 మినిట్స్ అయ్యిందండి. కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. లిడ్ ఓపెన్ చేసేటప్పుడు కేక్ కొంచెం డిస్టర్బ్ అయిందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్కి వచ్చేసాయి.
కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి కేక్ మోల్డ్ని బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా వేడి తగ్గిన తర్వాత సైడ్స్లో కొంచెం లూజ్ చేసి కేక్ని డీమోల్డ్ చేయాలి. అంతేనండి, మన మ్యాంగో సూజీ కేక్ ఈజ్ రెడీ. చూసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేయొచ్చో. సో మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉందండి, తప్పకుండా ఫాలో అవ్వండి.